చందమామ కథ లోగుట్టు పెరుమాళ్లకెరుక. పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమల గురించి కథలుగా చెబుతూ ఉండడం, ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండడం పనిగా పెట్టుకున్నాడు. అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మడానికి తగినట్టుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి నారగుడ్డలు కట్టుకునేవాడు, రుద్రాక్షమాలు అవి వేసుకునేవాడు. అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు. అన్నలారా, అక్కలారా, తల్లులారా, తండ్రులారా, ఎప్పుడు సత్యమే పలకండి, ఎవళ్ళని మోసం చేయకండి, పుణ్యకార్యాలు చేసి తరించండి, నీ సొమ్ము నా సొమ్ము అని భేదబుద్ధి పెట్టుకోకండి, కర్మ అనగా పని చేయడమే మన వంతు, ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి, దాన ధర్మాలు విరివిగా చేయండి, ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్లకు ఒళ్ళు జలధరించేది. ఇక ఈ లోకం ఎందుకు, ఈ సంసారం ఎందుకు అని వాళ్ళకి వైరాగ్యం కలిగేది. అందుచేత చాలా మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు. శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు, అభిషేకాలకు, ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు. ఇలా వసూలైన ధనంతో పిట్టకైన తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు. పెరుమాళ్లు వేసే పై వేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు, ఇటువంటి సద్గురువు దొరకటం మన పూర్వజన్మ విశేషం అని వాళ్లలో వాళ్ళు ఆనందించేవారు. త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎంతో మంది ధనవంతులు ఆయనకు శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు. అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువు గారిని భిక్షకు పిలిచేవారు. వాళ్ళ మటుకు వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక. ఆ పోటీలో ఏ ఒక శిష్యుణ్ణి కాదనడానికి స్వామికి మనసొప్పేది కాదు. అయితే అందరిళ్ళకి వెళ్లి శిష్యులందరినీ సంతోష పెట్టడానికి ఆయనకు సమయం సరిపోయేది కాదు. అయినా పెరుమాళ్ స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు. ఎంతో మంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించారు. వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు. చివరికి ఒకనాడు స్వామికి భిక్ష చేయటం ఒక పేద శిష్యుడు వంతొచ్చింది. స్వామివారు వస్తానండమే చాలు, గిన్నె ముంత తాకట్టు పెట్టైనా సరే భిక్ష చేయాల్సిందే గాని నా వల్ల కాదు అనడం సిగ్గుచేటు, పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే భిక్ష జరిగింది. శిష్య, అనేక చోట్ల భిక్ష జరిగింది, కానీ నీ మోస్తరుగా ఎవళ్ళు చేయలేకపోయారు. కానీ నువ్వు పేదవాడవని విన్నామే, ఇంత చక్కగా ఎలా చేశావో అన్నారు స్వామి. దానికి బదులుగా స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు. మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనస్సులో సంతోషించాడు. శిష్య, నీ గురుభక్తికి మా ఆత్మ చాలా సంతోషించింది. మరో 4 రోజులు ఇక్కడే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళ్తాము అని స్వామి సెలవిచ్చారు. ఈ పేదవాడి మీదేంటి స్వామికి ఎంత అభిమానం కుదరడం ఏంటి, ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే స్వామీజీ ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెల్లో రాయపడింది. మొదటి రోజు భిక్షకే ముంతామూకుడు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇంకా 4 రోజులు ఉంటా అంటున్నాడు స్వామి. ఏం చేయాలి? పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసావహించాడు. ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధనలన్నీ ఈ శిష్యుడికి బాగా జ్ఞాపకం ఉన్నాయి. నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు, కర్మనగా పని చేయడమే మన వంతు, ఫలం పెరుమాళ్లకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనసులో గుర్తుంచుకున్నాడు. పేద శిష్యుడి ఇంట్లో పెరుమాళ్ స్వామికి 4 రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది. స్వామి శిష్యుడి భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు. అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్టు కనపడేవాడు. ప్రతిరోజు ఆ శిష్యుడి దగ్గరికి పిలిచి, శిష్య, నువ్వు పేదవాడివని విన్నామే, ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు. అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళకెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు. 5 రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకా మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లే ముందు పేదవాడైన ప్రియశిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలు అన్నీ చెప్పారు. శిష్యుడు మళ్ళీ మరోసారి స్వామి అంత పెరుమాళ్ళకెరుక
అని చెప్పి గురువు గారి దగ్గర సెలవు తీసుకున్నాడు. స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి తన దగ్గర ఉన్న బంగారు విగ్రహం తీసి చూసుకున్నాడు. చూసేసరికి ఏముంది, అరవీస బంగారపు విగ్రహం 5 తులాల బరువైనా లేదు, లోపలంతా గుల్లైపోయింది. అప్పుడు అర్థమైంది ఆ పేద శిష్యుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో. ఓరి శిష్య, నేనే ప్రపంచానికి చెవిలో పువ్వు పెట్టావనైతే నువ్వు నా చెవిలో పువ్వు పెట్టావు కదరా అనుకున్నాడు.